హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ 25. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఓకే మై డియర్ స్టాఫ్, లెట్స్ ఎంజాయ్ ది పార్టీ అంటూ ఆయన పక్కకి వెళ్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఫుల్ జోష్తో అరుస్తూ గోలగోల చేస్తుంటారు. అక్కడ ఒక పక్కన 2 కంపెనీల ఎండి, మేనేజర్, చైర్మన్లు ఒక టేబుల్ దగ్గర కూర్చుని డ్రింక్ చేస్తూ బిజినెస్ గురించి ఏదో డిస్కస్ చేస్తుంటారు. ఇంకో పక్కన అబ్బాయిలంతా వాళ్ళకి నచ్చిన అమ్మాయిలకి సైట్ కొట్టే పనిలో మునిగిపోయారు. మరో పక్కన వాళ్ళకి నచ్చిన వాళ్ళతో కలిసి అబ్బాయిలు అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకో పక్కన మందుబాబులు ఫుల్గా డ్రింక్ చేస్తూ వాళ్ళ లోకంలో వాళ్ళు మునిగిపోయారు. అలా ఎవరికి వారు వాళ్ళకి నచ్చినట్టు పార్టీలో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళంతా అలా ఉంటే పండుకి మాత్రం అక్కడ గోల, ఆ లైటింగ్, ఆ అరుపులు, వాళ్ళ పిచ్చి డ్యాన్సులు, అక్కడ వాళ్ళు డ్రింక్ చేయడం, ఆ వాతావరణం ఇవన్నీ తనకి అసలు నచ్చలేదు. చాలా అసహనంగా ఉంటుంది. పండు ఫ్రెండ్స్ మాత్రం తన పక్కనే ఉన్న తనని చూడకుండా చుట్టూ చూస్తూ పబ్ అంటే ఇలా ఉంటుందా అనుకుంటూ ఒకంత ఆనందంగా అక్కడ వాళ్ళని చూస్తూ వాళ్ళు కూడా చిన్నగా స్టెప్స్ వేస్తూ అటు ఇటు వెళ్తూ ఉంటారు. పండుకి చాలా చిరాగ్గా ఉంది. ఫ్రెండ్స్ కూడా తనని పట్టించుకోకుండా ఉండడంతో చిరాకు కాస్త కోపంగా మారుతుంది. తనకి ఎప్పుడెప్పుడు అక్కడ నుండి వెళ్ళిపోవాలా అన్నట్టు ఉంది. కానీ ఇప్పుడే వెళ్ళిపోవడం కుదరదు. వాళ్ళ బాస్ మరీ చెప్పారు, పార్టీ అయిపోయే వరకు అందరూ ఉండాలి అని. అందుకే అక్కడ ఉండడం ఇష్టం లేకపోయినా ఆయన మాట కోసం తప్పక ఒక పక్కగా వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. అలా కూర్చున్న పండుని 2 కళ్ళు ఎంతో అపురూపంగా ప్రేమగా చూస్తూ ఉంటాయి. మరో 4 కళ్ళు కోపంగా చూస్తుంటాయి. పండుని అలా ఇబ్బందిగా ఉండడం చూసి ఆ ప్రేమగా చూసే కళ్ళు తట్టుకోలేకపోయాయి. తనకి అక్కడ బోర్గా ఉందని, ఆ ప్లేస్ తనకి నచ్చలేదని అర్థమయ్యి తన మూడ్ మార్చాలని అనుకుని ఒక ప్లాన్ వేస్తారు. అనుకున్నదే తడువుగా ఆ ప్లాన్ని అమలు చేయడానికి వెళ్తారు. చైర్లో కూర్చుని ఉన్న పండుకి తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి చుట్టూ చూస్తుంది. కానీ ఆమెకి ఎవరూ అలాంటి వాళ్ళు కనిపించలేదు. అందరూ ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు. కానీ ఆమె మనసులో అలజడి మొదలైంది. ఎందుకో ఆమెకి అర్థం కాలేదు. బహుశా ఆ ప్లేస్ నచ్చక అలా అనీజీగా ఉందేమో అనుకుంటూ తనకి తను సర్దు చెప్పుకుంటుంది. ఇంతలో తన దగ్గరికి ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, ఎక్కడికి పోయారే నన్ను వదిలేసి, అందుకే నేను ఇలాంటి ప్లేస్లకి రాను అనేది అంటూ వాళ్ళపై చిరాకు పడుతుంది. వాళ్ళేమో చిన్న స్మైల్ ఇస్తూ, ఎక్కడికి వెళ్ళలేదే బాబు, ఇక్కడే ఉన్నాంగా, ఏదో మంచి సాంగ్ వస్తుంటే చిన్నగా స్టెప్స్ వేస్తూ అలా పక్కకి వెళ్ళాం అంతే, వచ్చేసేముగా ఇప్పుడు అంటారు. అయ్యో, అప్పుడే వచ్చేశారా, ఎందుకు, వాళ్ళతో కలిసి మీరు కూడా తాగి చిందులు వేయాల్సిందిగా అంటుంది వెటకారంగా పండు. తనకి కోపం వచ్చిందని అర్థమై వాళ్ళు కూల్ చేయాలని, సారీరా పండు, ఇంకెప్పుడు నిన్ను ఒక్కదానినే వదిలి వెళ్ళము, ఎప్పుడు ఇలాంటి ప్లేస్కి రాలేదుగా, అందుకే అలా అంతా చూసి వస్తున్నాం, ప్లీజ్ నువ్విప్పుడు చిరాకు పడకు అని బతిమిలాడుకుంటారు. దాంతో కొంచెం కూల్ అయ్యి, హా ఓకేలే అంటుంది పండు. వాళ్ళు పండుని హక్ చేసుకుని నవ్వుతూ, మా మంచి పండు అంటూ బుగ్గలు లాగుతారు. పండు కూడా చిరాకు వదిలేసి చిన్నగా స్మైల్ ఇస్తుంది. వాళ్ళు ఇలా ఉండగా ఒక అబ్బాయి మైక్ పట్టుకుని, హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అంటూ విష్ చేస్తాడు. అందరూ ఒక్కసారిగా అతని వైపు తిరుగుతారు. ఏంటి అన్నట్టు అతని వంక చూస్తారు.
ఆ వ్యక్తి మాట్లాడడం మొదలుపెడతాడు. మీ అందరి ఆనందాన్ని ఇంకొంచెం పెంచడానికి నేను మీకోసం ఒక ప్లాన్ చేశాను. అదేంటంటే ఇప్పుడు ఇక్కడ ఉండే అబ్బాయిలు, అమ్మాయిలు అందరినీ సెపరేట్ చేస్తాం. తరువాత లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఓన్లీ ఒక లైట్ మాత్రమే ఉంచుతాము. ముందు అబ్బాయిల సైడ్ ఆ లైట్ ఎవరి దగ్గరైతే ఆగుతుందో ఆ అబ్బాయి, అండ్ అమ్మాయిల సైడ్ ఏ అమ్మాయి దగ్గర లైట్ పడుతుందో ఆ అమ్మాయి, వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేయాలి అని చెప్తాడు. అందరూ ఓ అని అరుస్తారు. దాంతో ఆ మైక్ అబ్బాయి అయితే మీకు ఓకేనా అంటాడు. అందరూ గట్టిగా అరుస్తూ మాకు ఓకే అని చెప్తారు. ముందుగా ఒక అమ్మాయి దగ్గర లైట్ ఆగింది. తరువాత ఒక అబ్బాయి దగ్గర ఆగింది. సో వాళ్ళిద్దరూ స్టేజ్ పైకి వెళ్ళి డ్యాన్స్ చేస్తారు. వాళ్ళ డ్యాన్సును చూసి అందరూ క్లాప్స్ కొడుతుంటారు. పండుకి మాత్రం అలజడి ఎక్కువ అవుతుంటుంది. కానీ అదేమీ పట్టించుకోకుండా వాళ్ళ డ్యాన్స్ చూస్తూ ఉంటుంది. అది ఫినిష్ అయ్యాక నెక్స్ట్ ఇంకో జంట వెళ్ళి డ్యాన్స్ చేస్తారు. వాళ్ళ డ్యాన్స్ అయిపోయాక మళ్ళీ లైట్ని ఆన్ చేస్తారు. ఒక అబ్బాయిపై పడుతుంది. ఆ అబ్బాయి హ్యాపీగా పక్కకి వెళ్ళి నిల్చుంటాడు. తర్వాత లైట్ ఫోకస్ పండుపై పడుతుంది. ఆ ఊహించని పరిణామానికి పండు ఒక నిమిషం షాక్ అయిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఒకంత భయంగా ఆమె వంక చూస్తుంటారు. ఇప్పుడు ఇది ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో అని. పండు ఫ్రెండ్స్ వైపు టెన్షన్గా చూస్తూ ఏంటే ఇది, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎవరో ముక్కు మొహం తెలియని అబ్బాయితో డ్యాన్స్ ఎలా చేయాలి అన్నట్టు చూస్తుంది. వాళ్ళు చిన్నగా పండు ఏం కాదు వెళ్ళు, అందరూ నిన్నే చూస్తున్నారు, ఇప్పుడు వెళ్ళకుంటే బాగోదు, ఏదో 4 స్టెప్స్ వేసిరా, అయినా నీకు డ్యాన్స్ అంటే ఇష్టమేగా అని ఆమెని ఎలాగోలా కన్విన్స్ చేస్తారు. అందరూ కమాన్ మిస్ అంటూ అరుస్తూ ఉంటారు. ఆ అబ్బాయి మాత్రం హ్యాపీగా పండు వైపు చూస్తూ ఉంటాడు. ఇంక అందరూ అలా అరుస్తుండేసరికి తప్పగా స్టేజ్ పైకి వెళ్తుంది పండు. ఆ అబ్బాయి స్టేజ్ పైకి వెళ్తూ పక్కనే ఉన్న తన ఫ్రెండ్కి ఏదో సైగ చేస్తాడు. ఆ ఫ్రెండ్ అంతా ఓకే అంటాడు. దాంతో ఫుల్ హ్యాపీగా స్టేజ్ పైకి వెళ్తాడు. ఆ అబ్బాయి తనకి దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఆమెకి ఏదో తెలియని భావన కలుగుతుంది. కానీ ఆమె తనకి టెన్షన్లో అలా అనిపిస్తుందేమో అనుకుంటుంది. ఆ అబ్బాయి వెళ్ళి తన పక్కన నిల్చుంటాడు. పండుకి కంగారు ఎక్కువైపోతుంది. చేతులు నలుపుతూ ఉంటుంది. అది చూసిన ఆ అబ్బాయి పండు చేతిని సున్నితంగా పట్టుకుంటాడు. ఆ స్పర్శకి ఆమెలో ఉన్న కంగారు మొత్తం పోయి ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది. ఆ స్పర్శలో నీకు నేను తోడుగా ఉన్నాను అనే భావన కలుగుతుంది ఆమెకి. అప్పుడు తల పైకెత్తి అతన్ని చూస్తుంది. అతను ఫేస్కి మాస్క్ వేసుకుని ఉన్నాడు. అతని కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ కళ్ళల్లో అంతులేని ప్రేమ కనిపిస్తుంది. అలా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది పండు. అతను కూడా ఆరాధనగా ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. ఆ కళ్ళు ఏదో మాయ చేసినట్టు పండు ట్రాన్స్లోకి వెళ్తుంది. అప్పుడే మ్యూజిక్ ప్లే అవ్వగా సాంగ్ స్టార్ట్ అవుతుంది. హుషారు మూవీలో సాంగ్. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనున్నది, మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది, అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వద్దన్నాయే, అడగాలంటే కౌగిలే, ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే, ఓ
ఆ సాంగ్ మొత్తం వింటూ అతను కూడా పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ అబ్బాయి తన మనసులో ఫీలింగ్ ఆమెతో చెప్తున్నట్టుగా అనిపించింది పండుకి. నిజంగానే ఏదో మైకంలోకి వెళ్ళినట్టు అతనితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంది. ఇద్దరూ ఈ లోకాన్ని మరిచి అక్కడ వాళ్ళు ఇద్దరే ఉన్నట్టుగా ఫీలయ్యి ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ సాంగ్లో లీనమై పోయి సాంగ్‌కి తగ్గట్టుగా స్టెప్స్ వేస్తూ ఉంటారు. అలా ఇద్దరూ సాంగ్ పూర్తి అయినా ఇంకా అలానే ప్రేమగా ఒకరి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఒకరిని ఒకరు పట్టుకుని ఉంటారు. కింద అందరూ వావ్! సూపర్! అంటూ గట్టిగా అరుస్తూ క్లాప్స్ కొడతారు. ఆ సౌండ్‌కి స్పృహలోకి వస్తారు ఇద్దరు. పండు వాళ్ళు ఇద్దరూ ఉన్న పొజిషన్ చూసి కొంచెం ఆశ్చర్యంగా, కొంచెం కంగారుగా అతనికి దూరం జరుగుతుంది. అలా అతనికి దూరం జరుగుతుంటే ఆమెకి ఎందుకో తెలియని బాధ కలుగుతుంది. ఆ అబ్బాయికి మాత్రం ఆమెతో కలిసి డ్యాన్స్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆమె తొందరగా కిందకి వెళ్ళాలనే కంగారులో నడుస్తూ స్లిప్ అయ్యి కింద పడబోతుంది. అది చూసిన ఆ అబ్బాయి పండు కింద పడకుండా తన హ్యాండ్‌ని పట్టుకుని లాగుతాడు. అతను లాగిన ఫోర్స్‌కి ఆమె అతని ఎదపై పడబోయి ఆగిపోతుంది. వాళ్ళ ఇద్దరి మధ్య ఇంచు గ్యాప్ కూడా లేదు. ఒకరి శ్వాస ఒకరిని తగిలి గిలిగింతలు పెడుతుంది. ఆమెకి అతని వెచ్చని ఊపిరి తగులుతుంటే ఏదో మైకం కమ్మినట్టుగా అయిపోతుంది. అతను మాత్రం ఆమె అంత దగ్గరగా ఉంటే సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. ఆమెను ఎంతో అపురూపంగా చూస్తూ తన రూపాన్ని అతని కళ్ళ నిండా నింపుకుంటున్నాడు. వాళ్ళు అలా వాళ్ళ లోకంలో ఉండగా పండుకి ఏమైందో అని తన ఫ్రెండ్స్ స్టేజ్ పైకి వచ్చి పండు నీకేం కాలేదు కదా అని ఎంతో కంగారుగా అడుగుతారు. వాళ్ళ మాటలకి తేరుకున్న పండు నోరా నాకేం కాలేదు అంటూ అతని వైపు చూస్తూ కంగారుగా అక్కడ నుండి కిందకి వెళ్ళిపోతుంది. పండు కంగారు చూసి ఆ అబ్బాయి నవ్వుకుంటూ తను కూడా కిందకి వెళ్ళిపోతాడు. పండు కింద పడుతుంది అని హ్యాపీగా ఫీల్ అయిన ఆ 4 కళ్ళు తనకి ఏం కానందుకు కోపంతో రగిలిపోతాయి. పండుని ఏదో ఒకటి చెయ్యాలి, దాన్ని ఈరోజు వదలకూడదు, దాని అంతు చూడాలి అని కసిగా అనుకుంటూ అక్కడి నుండి పక్కకి వెళ్తారు. పండుని ప్రేమగా చూసిన ఆ కళ్ళు ఎవరివో, కోపంగా చూసిన ఆ కళ్ళు ఎవరివో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.